శాసనమండలి ప్రారంభమైంది. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. స్లాబ్ ఎత్తేస్తా ఉన్నాం కదా, దీని వల్ల కూడా సాధ్యం కాదు సార్. ఇది కూడా కేవలం మేము పని చేసామని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తా తప్ప సార్ దీనికి 2 హార్డిల్స్ ఉన్నాయి సార్. ఒకటి సార్, ఇప్పుడు మనం ఇక్కడ 50% స్లాబ్ ఎత్తేసినప్పటికీ గవర్నర్ గారు ఆమోదం అవసరం సార్, గవర్నర్ గారు సంతకం అవసరం. ఒకవేళ అది దాటినా కూడా మళ్ళీ హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు, మళ్ళీ ఇందిరా సహాని కేసు అడ్డం వస్తుంది సార్. ఇందిరా సహాని కేసు అడ్డం వచ్చినప్పుడు పరిస్థితి మళ్ళా మొదటికి వస్తుంది సార్. ఆ రోజు మనం ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తాం సార్? 42% రిజర్వేషన్ ఇవ్వడంలో అన్ని పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి, ఈ ప్రజలకు న్యాయం చేయడంలో అన్ని పార్టీలు విఫలమైనాయని చెప్పదలుచుకున్నామా సార్ ఈ బిల్లు ద్వారా? అందుకోసమే దయచేసి అధ్యక్ష, నేను ఈ సందర్భంగా ఈ సభ ముందు కొన్ని అంశాలు పెడతా ఉన్నాను సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నా, గౌరవ ఆ శాఖ మంత్రివర్యులను కోరుతా ఉన్నా, మీరు 42% రిజర్వేషన్లకు అడ్డంకులు స్పష్టంగా మాకు కనిపిస్తా ఉన్నాయి. ఆ అడ్డంకుల విషయంలో మేము మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, అడ్డంకులు అందరికీ ఉన్నాయి. కానీ మీరు ఇవ్వడానికి మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. బీసీ సప్లాన్ తీసుకురావడానికి సుప్రీంకోర్టుతో పంచాయతీ లేదు, మరి కేంద్రంతో పంచాయతీ లేదు. కాబట్టి బీసీ సప్లాన్ విషయంలోనైనా మీరు చర్యలు తీసుకోండి. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్లీజ్, ఒకవేళ కాళేశ్వరం విషయంలో మన హౌదులో కూడా చర్చ కావాలన్నప్పుడు నేను తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతాను, నెక్స్ట్ సెషన్ లో పెట్టమని చెప్తాను. సార్ ఇక్కడ సార్ బీసీ సప్లాన్ విషయంలో సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవచ్చు సార్. చేయదలుచుకుంటే బీసీ సప్లాన్ ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది సార్. 5 ఏళ్ల కాలంలో 1,00,000 కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 బడ్జెట్లలో కలిపి కనీసం 20,000 కోట్లను కూడా బడ్జెట్ లో కేటాయించలేకపోయింది సార్. ఇక్కడ వివక్ష కనిపిస్తా ఉంది సార్. ఇది జయంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి ఏ శక్తి లేదు సార్. మేమందరం సపోర్ట్ చేస్తాం సార్ ఈ విషయంలో. అలాగే సార్ ఇంకా ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో కూడా ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయలు పూచీకత్తు లేని వడ్డీలు రుణాలు ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది సార్. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు కనిపించట్లేదు సార్. అలాగే సార్ అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు కట్టిస్తామని చెప్పారు సార్. అక్కడ కూడా సార్ వీటిలో ఎక్కడ కూడా ముందడుగు పడలేదు సార్. ఎక్కడైతే హార్డీలు ఉందో అక్కడ పైన ఫోకస్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ చేయాల్సిన పనుల విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యంగా ఉండడం బాధాకరమైనటువంటి అంశం సార్. సార్ ఇంకొకటి సార్, 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు సార్. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విపరీతంగా అక్కడ పడి ఉన్నాయి సార్. ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తే తప్ప బీసీలు టీసీలు కానీ లేకపోతే వాళ్ళ సర్టిఫికెట్లు కాలేజ్ యాజమాన్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది సార్. అందుకోసమే ఫీజు రియంబర్స్మెంట్ లో మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, అవి చేయండి. అలాగే చేతి వృత్తులకు సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో అవకాశం కల్పించింది సార్, మెన్షన్ కూడా చేసింది. వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేస్తామని చెప్పారు సార్. గడిచిన 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక్క షాపు కానీ దయచేసి శ్రవణన్న మీ స్వర్ణకారుల గురించి మాట్లాడుతున్నా, దయచేసి మీరు ఓపికగా ఉండాలా. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ 10 లక్షల ఆర్థిక సాయం అని చెప్పారు సార్. ఇప్పటి వరకు చేయలేదు. నేను అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రివర్యులను అడుగుతా ఉన్నా, మీరు అమలు చేయడానికి, మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అంశాలు అనేకం ఉన్నాయి ఇక్కడ. వీటిని చిత్తశుద్ధితో అమలు చేయండి. 42% రిజర్వేషన్ విషయంలో మీరు పోరాడుతున్నటువంటి విధానంలో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకుల విషయంలో కానీ మేము మీకు అండగా నిలబడతాం. కానీ మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేయడంలో మీ చిత్తశుద్ధి సరిగా లేదని నాకు అర్థమవుతా ఉంది. అలాగే అధ్యక్ష ఇక్కడ మంత్రివర్గాల విషయంలో
మా బీసీలకు ఇంకా మంత్రివర్గాలు పెరగాలన్నటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మా బీసీలకు మంత్రులు పెరగాలి, మా బీసీలకు అవకాశాలు పెరగాలి, మా బీసీ సర్పంచ్లకు, మా బీసీ ఎంపీటీసీలకు, మా బీసీ జెడ్పీటీసీలకు అందరికి కూడా అవకాశాలు మెరుగుపడాలి అధ్యక్ష. డోంట్ కమ్ టు దిస్ ప్లీజ్ ప్లీజ్. మీకు మైక్ ఉంది, మీకు మైక్ ఉంది, మీకు మైక్ ఉంది, అక్కడ వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. మీ మైక్ మీ సీట్లో కూర్చొని మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అక్కడ వెళ్ళండి ప్లీజ్. చాలా విషయాల్లో అసెంబ్లీలో వచ్చే విషయాలు ఇక్కడ రావు, ఇక్కడ వచ్చే నో. ప్లీజ్ 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 మధు ప్లీజ్ గో అండ్ సిట్ దేర్. గో టు యువర్ సీట్ ప్లీజ్. మీ సీట్లలో వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. బీసీ బిల్ మీద మాట్లాడండి, అవకాశం ఇస్తాను ప్లీజ్ ప్లీజ్. కంప్లీట్ యువర్ థ్యాంక్ యూ సార్. సార్ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సవరణ ద్వారా అధ్యక్ష, గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 50% ఏదైతే 34% చేయాలన్న వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు సార్ ఆ రోజు హైకోర్టులో. ఇప్పుడు మళ్ళొక్కసారి అడ్డుకోరన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఈసారి చేసేటువంటి అమెండ్మెంట్ కూడా ఖచ్చితంగా అడ్డుకుంటారు వాళ్ళు. అడ్డుకున్నప్పుడు మేము ఎవరి మొహం చూడాలి? మా బీసీలు ఎటువైపు చూడాలి సార్? అప్పుడు మాకు ఎట్టి పరిస్థితిలో ఇది ముందుకు పోతదనేటువంటి ఆలోచన లేదు. మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అన్ని అంశాల్లో బీసీ డిక్లరేషన్ ని ఉన్నది ఉన్నట్టుగా ఈ 42% మీరు సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నం చేస్తూనే మిగతా అంశాల మీద ఫోకస్ పెట్టాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్. అలాగే ఇదే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ముదిరాజులను అధ్యక్ష, ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో మా ముదిరాజ్ సోదరులను జీఓఎంఎస్ నెంబర్ 19/2/2009 పునరుద్ధరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అధ్యక్ష. ఇందులో బీసీడీలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ బీసీ బిడ్డలను, ఈ ముదిరాజ్ బిడ్డలను బీసీడీ నుంచి బీసీఏలోకి అధ్యక్ష మా ఇంకో అరల నుంచి ఇంకో అరలకు వస్తాంటారు తప్ప వాళ్ళు ఇంకో దాంట్లో పోయి గుంజుకుంటామని చెప్తలేరు అధ్యక్ష. ఈ ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేస్తలేరు అధ్యక్ష? ఇది సుప్రీంకోర్టు అడ్డం పడతా ఉందా? దీనికి ఏమైనా పార్లమెంట్ అడ్డం పడతా ఉందా? దీనికి ఏమైనా కోర్టులు అడ్డం పడతా ఉన్నాయా? రాజకీయ పరమైనటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఇది చేయొచ్చు అధ్యక్ష. ఇది చేయకుండా ఇది అట్లే పెట్టింది. గంగపుత్రుల విషయంలో కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. ఇవాళ గీత కార్మికులకు మనము వైన్ షాప్లలో రిజర్వేషన్ అని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టే కాడ మా గీత కార్మిక, మా గౌడ సోదరులకు అవకాశాలు కల్పించండి. ప్రైవేట్ కాంట్రాక్ట్ల దగ్గర అధ్యక్ష 42% రిజర్వేషన్ కాంట్రాక్ట్లు ఇచ్చే కాడ ఈ బీసీలకు ఇవ్వంగా ఏ చట్టం అడ్డుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. మీరు వాళ్ళని పైకి తీసుకురావడానికి మీ కళ్ళ ముందు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇది చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం 42% బీసీ రిజర్వేషన్ పేరుతోనే మమ్మల్ని తిప్పడం ద్వారా లాభం ఏముండదు అధ్యక్ష. మీరు చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మత్స్యకారుల హక్కులకు సంబంధించి మత్స్య సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు త్వరితగతిన ప్రయత్నం చేస్తామన్నారు అధ్యక్ష. అదెటుపోయిందో అయితే గొర్రెల స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజుల్లోనే 2వ విడత గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు అధ్యక్ష. 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎటుపోయిందో కానీ ఇక్కడ మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దోషులైనటువంటి వాళ్ళని ఇవాళ ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టలేకపోయింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తా ఉంది అధ్యక్ష. ఇక అలాగే వైన్స్ రిజర్వేషన్లు అధ్యక్ష, వైన్స్ ల విషయంలో 15% ఉండే గౌడ్లకు రిజర్వేషన్లు 25% పెంచుతామని చెప్పారు సార్ కామారెడ్డి డిక్లరేషన్ లో. కానీ ఇప్పటి వరకు పెంచిన దాఖలాలు లేవు సార్. మొన్న ఏదో నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు. అలాగే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ 18 తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది సార్. ఇప్పటికీ దానిపైన చర్చ లేదు, దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. అనేక మంది ఇప్పటికే ధర్నాలు అలాగే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి. అలాగే మున్నూరు కాపుల విషయంలో కూడా అధ్యక్ష మొట్టమొదటిసారిగా
మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు బిడ్డ కూడా మంత్రిగా లేకుండా పోయింది అధ్యక్ష. అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తామని చెప్పారు అధ్యక్ష. అది కూడా ఇప్పటి వరకు అతిగతి లేకుండా పోయింది అధ్యక్ష. పద్మశాలి బిడ్డలకు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. పద్మశాలిలకు పవర్ లూమ్స్ పరికరాలపైన 90% సబ్సిడీ అని చెప్పారు అధ్యక్ష. ఎటుపోయినాయి అధ్యక్ష? ఈ కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాదు అధ్యక్ష. సార్ ఇక్కడ 42% రిజర్వేషన్ కాదు అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు ఈ బీసీ డిక్లరేషన్ లో ఉన్నాయి. కేవలం 42% రిజర్వేషన్ అనే కాదు, మీరు చేయగలిగినటువంటి అన్ని ఉన్నాయి ఇందులో. మరీ ముఖ్యంగా అధ్యక్ష విశ్వకర్మలకు సంబంధించినటువంటి అధ్యక్ష మంగళి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులను 90% సబ్సిడీతో టూల్ కిట్లు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ కార్యక్రమం చేయడంగా ఎవరు అడ్డుకుంటారు అధ్యక్ష? అక్కడ ఏం పార్లమెంటే వద్దంటలేదు, సుప్రీంకోర్టులు ఏం అడ్డుకుంటలేవు అధ్యక్ష. పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు భూమి కేటాయిస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ భూమి కూడా ఇప్పటిదాకా దాని మీద పరిశీలన కాదు కదా, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. మా రజక సోదరులకు, రజక యువతకు పట్టణాల్లో బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్రేకింగ్ న్యూస్. ఇక తెలంగాణలో బీసీ బిల్ అమలుపై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు స్థానిక ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ 42% రిజర్వేషన్లు అమలయ్యేలా అనే చర్చ కూడా నడుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రం పంపిన బిల్స్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపిన బిల్స్ కేంద్రం ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యేదిలా అనే ప్రశ్న తలెత్తుతుంది. మరి ఇంత చేసిన తెలంగాణ సర్కార్ ఇక ఏం చేయబోతుందనేది సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. ఈ బీసీ బిల్లుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం రాష్ట్రం పంపిన బీసీ బిల్స్ ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అందరూ కూడా కలిసి ఇప్పుడు అక్కడికి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో కొంత సంచలనంగా మారుతున్న పరిస్థితి. సో ఇప్పటికే అసెంబ్లీ ఏకగ్రీవమ రిజర్వేషన్ల పెంపుతో పాటు 50% రిజర్వేషన్ల నిబంధనలకు సంబంధించిన 2 బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ ధర్మను మంత్రుల బృందం ఎమ్మెల్యేలు కలవనున్నారు. ఈ 2 అంశాలపైన బీసీ రిజర్వేషన్లను 42% పెంచడం, 50% నిబంధనలను ఎత్తివేయడం, ఈ 2 అంశాలపైన గవర్నర్ తో భేటీ అయి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు కలవనున్నారు. అయితే ఈ భేటీకి అఖిలపక్ష నేతలను ఇటు అన్ని పార్టీల ప్రెసిడెంట్లకు కూడా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖలను అందజేసిన పరిస్థితి. మరి వారంతా ఈ రోజు రాజ్భవన్ లోని గవర్నర్ భేటీకి హాజరవుతారా లేదా అనేది కొంత సస్పెన్స్ గా మారిన పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే మంత్రులు ఎమ్మెల్యేలు అయితే రాజ్భవన్ కు చేరుకొని బీసీ రిజర్వేషన్ అంశం పైన గవర్నర్ తో చర్చించనున్నారు. అయితే ఇప్పటికే గతంలో ఆర్డినెన్స్ గవర్నర్ కు పంపడం, గవర్నర్ నుండి రాష్ట్రపతికి వెళ్లడం, అనంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే కొంత అడ్డంకులు ఏర్పడే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామంటాయనే చెప్పిన పరిస్థితి. అందులో భాగంగానే అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన పరిస్థితి. సో ఈ రోజు మరి గవర్నర్ తో భేటీ నేపథ్యంలో కొంత ప్రాధాన్యత సంచరించుకుంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే వెళ్తామన్నటువంటి ఒక కట్టుదిట్టమైనటువంటి నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. మరి ఈ రోజు భేటీలో
ఏం జరుగుతుంది? బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు మరికొద్ది సేపట్లో చేరుకున్నారు. మరి మిగతా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ అన్ని పార్టీలకు ఇప్పటికీ ఆ పక్ష నేతలకి, పార్టీ అధ్యక్షులకు గవర్నర్ తో సమావేశానికి రావాల్సిందిగా కోరిన నేపథ్యంలో వారు హాజరవుతారా లేదా అనేది కొంత సస్పెన్స్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రత్న సాగర్, ప్రధానంగా మూడ్ ఆఫ్ హౌస్ పరిగణలోకి తీసుకుని బీసీల బిల్లు ఆమోదించాలని కూడా గవర్నర్ ని కోరనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గవర్నర్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు? సానుకూలంగా స్పందిస్తారా లేదా? దానికి సంబంధించిన అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు? ఒకవేళ గవర్నర్ నుంచి వచ్చిన సమాధానాన్ని బట్టి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చు అంటారు? మనం చూడొచ్చు, ఇప్పటికీ బీసీ రిజర్వేషన్ల అంశం పైన గతంలో ఆర్డినెన్స్ గవర్నర్ పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. దీంతో కొంత అడ్డంకిగా మారిన పరిస్థితి. కానీ తాజాగా ప్రభుత్వం అసెంబ్లీలో ఈ 2 బిల్లులకు సంబంధించినటువంటి సవరణను చేయడం, దానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం, దీంతో పూర్తిగా మార్గం సుగమం అయిపోయింది అనుకున్నారు, భావిస్తారు. సో ఇప్పుడు గవర్నర్ తో భేటీ చేసి 2 అంశాలపైన చర్చించున్నారు. ఖచ్చితంగా చట్ట సవరణ జరిగింది కాబట్టి గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. సో మరి ఇప్పుడు భేటీ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. అఖిలపక్ష నేతలు వస్తారా, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలే గవర్నర్ తో చర్చిస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. చర్చ అనంతరం కూడా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. జనరల్ గా ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదం తెలిపితే గవర్నర్ కూడా దానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు భేటీ అనంతరం కూడా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. రత్న రైట్, థ్యాంక్ యూ సాగర్. రైట్, ఇక పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు, దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. ఇదే పద్ధతిని అడుగుతా ఉన్నాం. అందుకే దయచేసి అధ్యక్ష, వీళ్ళని వెంటనే ఒక విచారణ ఎదుర్కోలేని అవినీతి పరులుగా, అవినీతి ఆరోపణ వస్తే విచారణ ఎదుర్కోక మొగల్ని కొట్టి మొరమొర అన్నట్టుగా ఇలా ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఇలా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రొటెస్ట్ చేస్తున్న వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఇలా బలహీన వర్గాల నాయకుడు మధుసూదనాచారి గారు కానీ, బండ ప్రకాష్ గారు కానీ, రాజు గారు కానీ, ఎల్రమ్మ గారు కానీ, దాసం శ్రవణ్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా పార్టీలో ఉండి మా పార్టీ మీద అడిగినాం. మేము ఇలా పూర్తిగా అచేతనంగా బొమ్మల్లాగా మారకండి. మీ పార్టీకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం, దానికి సపోర్ట్ గా ఉండాలని నేను మరొకసారి కోరుతూ, ఆరోపణలు ఎదుర్కొనే చేతగాక ఆరోపణలు ఎదుర్కొనేటువంటి పేరు మీద బీసీల రిజర్వేషన్ అడ్డుకునేటువంటి కుట్ర, ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. అధ్యక్ష ఏవిఎన్ రెడ్డి గారు, అధ్యక్ష బయటికి పంపలేదు కదా, దానికి రెజల్యూషన్ కావాలా? అధ్యక్ష, మీకు విన్నవించుకున్నది ఏంటంటే సభను కొంచెం ఆర్డర్లో పెడితే మేము మాట్లాడేది వినొస్తుంది సభ్యులకు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మీ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. 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 కోటరెడ్డి గారు, మీరు మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి.
ప్లీజ్ రాజు గారు, షంబీపూర్ రాజు గారు, దయచేసి మీరు మీ స్థానాల్లో కూర్చోండి. మీరు పోడియం దగ్గర రాకండి. మీరు మీ ప్రొటెక్ట్ చేయొచ్చు. ప్రొటెక్ట్ చేసే హక్కు మీకుంది. ప్రొటెక్ట్ చేయండి ప్లీజ్. కానీ మీరు పోడియం మీదకి వస్తే ఏం చేస్తారు ఎవరైనా? మీరు పోడియం మీదకి రాకండి. దయచేసి మీ స్థానాల్లో ప్రొటెక్ట్ చేయండి ప్లీజ్. మీ స్థానాల్లో ప్రొటెక్ట్ చేయండి. ప్లీజ్ మార్షల్స్ గారు, సంజీవ్ రెడ్డి వాళ్ళ దగ్గరికి ఏం పోకండి. వాళ్ళు ఇక్కడికి వచ్చినా పాపండి. ఎంతకు రండి. ప్లీజ్ మార్షల్ మీరు వెనకకు రండి. ప్లీజ్ దయచేసి హలో దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. మీకు సఫిషియెంట్ టైం ఇచ్చారు, ప్రొటెక్ట్ చేశారు. ప్లీజ్ ఎల్ఏ మినిస్టర్ గారు, ప్లీజ్ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు, అంతే ఓకే అట్లే చేద్దాం. ప్లీజ్ ఎల్ఏ మినిస్టర్ గారు. కానీ శాసన మండలి సభ్యులు వారి ఆలోచన ఈరోజు ప్రజల సభ ఇది సంబంధించి వ్యవహార శైలికి సంబంధించిన ఆలోచన మీరు ప్రజలకు అవకాశం ఇవ్వండి. మాకేం అభ్యంతరం కోరుతాను. బలహీన వర్గాలకు సంబంధించి శాసన మండలి ప్లీజ్ మీ అందరికి అవకాశం ఇస్తాను. మీరు దయచేసి మీ సీట్లో కూర్చొని మాట్లాడండి ప్లీజ్. మీరు మీ సీట్లో కూర్చొని మాట్లాడండి. సీతక్క గారు, discussion is over. The question is that Telangana Panchayat Raj Third Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried. Bill is considered. I shall put the classes to vote.
There are no amendments to class 2, class 1. Enacting formula and long title. They are before the house. The question is that those who are for the class 2, class 1, enacting formula, long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, class 1, enacting formula and long title to stand part of the bill. Honorable Speaker, sir, I beg to I shall now move request that the the bill be minister to passed. move the motion for passing the bill. Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. రైట్, ఇక తెలంగాణ శాసన మండలిలోని చర్చలను మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ ద్వారా. I request the Minister for Panchayat Raj, Rural Development, Women and Child Welfare to move the motion for taking into consideration of Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move that the Telangana Panchayat Raj Second Amendment Bill 2025 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and objects and silent futures of the bill. Sir, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, ఇంద్రదేశం అండ్ జన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు కోసం 2025 తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ జారీ చేయడం కోసము దారితీసినటువంటి కారణాలు సార్. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని 2018లోని 5వ తెలంగాణ చట్టం గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తుల ఏర్పాటు మరియు దానికి సంబంధించిన లేదా సంబంధిత విషయాల కోసం తెలంగాణ శాసన మండలి ద్వారా చట్టం చేయడమైనది. ఈ చట్టంలోని షెడ్యూల్ 8లో సదరు చట్టం నిమిత్తం రాష్ట్రంలో గ్రామాల జనాభాను కలిగి ఉంది అధ్యక్ష. రుద్రారం, లక్డారం అనే 2 గ్రామాలను చేర్చడం ద్వారా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిని విస్తరించడానికి, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో 18 వార్డులతో ఇంద్రదేశం, బాచుగూడ, రామేశ్వరం, బండ్ల, రెడ్లగడ్డ జనాభా తగ్గింపు మినహా చిన్న కంజర్ల, ఐనవోలు, పెద్ద కంజర్ల 6 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రదేశం మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం. 20 వార్డులతో జిన్నారం, కొడకంచి, ఓట్ల, శివనగర్, సోలక్పల్లి, నల్తూరు, రాళ్లకట్వ, ఆమ్డోర్, జంగంపేట, మంగంపేట అనే 10 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా జిన్నారం మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి అధ్యక్ష. ఈ దృష్ట్యా కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో కలపడం, కొన్ని గ్రామాలను మున్సిపాలిటీ నుంచి మరి వేరు చేస్తూ ఆయా జనాభాకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడానికి ఈ సవరణ తీసుకురావడం పెట్టడం జరిగింది అధ్యక్ష. అందుకనే ఈ చట్టాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. The question is that Telangana Panchayat Raj Second Amendment Bill be taken in 2025 taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is considered. I shall now put the classes to vote. There are no amendments to class 2, 3. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, 3. Class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the minister to move the motion for passing the bill. Honorable Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be no. Ayes have it, ayes have it. The motion is carried and bill is passed. I request the Minister for Health and Medical, Family Welfare, Science and Technology to move the motion for taking into consideration of the Telangana Allopathic Private Medical Care
Establishments Registration and Regulation Bill 2025. Minister, move the motion. Mr. Chairman, sir, I beg to move that the Telangana Allopathic Private Medical Care Establishment Registration and Regulation Repeal Bill 2025 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and the objects and silent futures of the bill. The erstwhile Andhra Pradesh government enacted the Andhra Pradesh Allopathic Private Medical Care Establishment Registration and Regulation Act 2002 to provide for registration and regulation of private medical care establishments in the state of Andhra Pradesh and for the matters connected therewith. The said act was in force in the combined state of Andhra Pradesh as on 2/6/2014 and has been adapted to the state of Telangana under the section 101 of Andhra Pradesh Reorganization Act 2014. Wide notification issued in GOMS number 111 Health, Medical and Family Welfare Department dated 29/12/2015. The government of Telangana have adopted the Clinical Establishment Act, Registration and Regulation 2010, Central Act number 23 of 2010 in its application to the state of Telangana by passing a resolution in the Legislative Assembly on 25/3/2017 and in the Legislative Council on 27/3/2017 under the Clause 1 of Article 252 of the Constitution of India, and the same has been informed to the Government of India via letter dated 5/2/2022. Subsequent to the adoption of the Clinical Establishments Registration and Regulation Act 2010, Central Act number 23 of 2010 to the state of Telangana, the proposal of Telangana Allopathic Private Medical Care Establishments Registration and Regulation Act 2002, Act number 13 of 2002 has become obsolete. Therefore, the government have decided to repeal the Telangana Allopathic Private Medical Care Establishments Registration and Regulation Act 2002, Act number 13 of 2002 in its application to the state of Telangana, so as to apply the provisions of Clinical Establishment Registration and Regulation Act 2010 and the Central Act number 23 of 2010 to the state of Telangana. The question is that Telangana Allopathic Private Medical Care Establishment Registration and Regulation Repeal Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say. Yes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill be considered. Bill is considered. I shall now put the classes to vote. There are no amendments to Class 2, Class 1 enacting formula and long title. They are before the House. The question is that those who are for the Class 2, Class 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, Class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the Minister to move the motion for passing the bill. Mr. Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill is passed. I request the Minister for Information and Technology, Electronics and Communications, Industries and Commerce and Legislative Affairs on the behalf of the Chief Minister to move the motion 2025. Minister.